నేను మీ జాకిర్ హుస్సేన్ SS9 న్యూస్ ఛానల్ నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల్లో జరుగుతున్న పరిమాణాలేంటి, అసలు యుద్ధమా ధర్మ యుద్ధమా లేకపోతే మహాసంగ్రామమా అని తలపించే విధంగా ఈ రెండు పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ ఉంది, సిపిఎం ఉంది, ఇతర ప్రజా సంఘాల ద్వారా ఎన్నుకోబడుతున్నటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. వీరందరూ ఏకమై రణరంగంలోకి దూకుతున్నారు. ఈ దూకుతున్నటువంటి ఎన్నికల రణరంగంలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరు ఎటువంటి ప్రణాళికలు వేసుకున్నారు, ఇటువంటి ప్రణాళికల గురించి మాట్లాడడం కోసం మన వద్ద కంది పున్నారెడ్డి గారు. సో వీరు సామాజిక ఆర్థిక విశ్లేషకులు మన మధ్య ఉన్నారు. వారితో కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. SS9 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. వారు వన్ సైడే ఉంది. వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా ప్రజలు ఎప్పుడో వీళ్ళ నాటకాలని కనిపెట్టేశారు. ప్రజలకి ఎవరికి వస్తే ఎవరు స్టేట్ని ఎంత ఇబ్బంది పెట్టింది అనేది ముందుగానే ఇప్పుడు గ్రహించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం స్టేట్ అంత ఇంప్రూవ్ అవటం ఫస్ట్ టైం అనమాట. మన స్టేటు బాగా తెలిసిపోయింది. అయినా కూడా వీళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు, అయినా కూడా వీళ్ళు విఫలం అవ్వాల్సిందే. మీరు ప్రయోగాలు చేస్తున్నారు, విఫలమవుతారని ఏ విధంగా చెప్తారండి? ఎందుకంటే ఒక పక్క ప్రణాళికలతో వాళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు వస్తున్నారు. ముగ్గురు నేను సైతం అనే విధంగా చివరికి ప్రధాని మోడీ గారు కూడా ఢిల్లీ నుంచి దిగారు. మరి ఏ విధంగా ఎదుర్కొంటారు మీరు వైసీపీ? ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ప్రజలు వన్ సైడ్ ఎప్పుడో ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకున్నా కూడా వీళ్ళ ఎత్తులు మళ్ళా చెల్లూరుపేటలో పెట్టారు కదా మీటింగు. దాని ఎఫెక్ట్ తెలిసిపోయింది పబ్లిక్ కి. ఈ జగన్ ఎప్పటి నుంచో వచ్చిన పార్టీ వచ్చిన కాడి నుంచి కరోనా 2 years వచ్చినా కూడా ఎక్కడ కూడా అభివృద్ధి పథకాలు ఎక్కడ కూడా లోటు లేకుండా చూసుకున్నాడు. అందువల్ల ప్రజలకి బాగా కరెక్ట్ గా ఎవరికి వేయాలనేది వాళ్ళకి ముందుగా తెలుసు. ఈ లోపు మనీ ప్రభావం ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులను పెట్టుకోవాల్సి వచ్చింది. ఎక్కువ మంది వీళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మన ప్రతిపక్ష నాయకుడు కానీ మన అందరూ ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఎక్కువ మంది వచ్చారు. వాళ్ళు ఈ మనీ ప్రభావం ఈ ఎలక్షన్ లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రతిపక్షాలకి లాస్ట్ అండ్ ఫైనల్ వార్ అన్నమాట. ఇది ఈ ఎలక్షన్ తోటి ఇక ప్రతిపక్షాలు అనేది ఉండదు, వన్ సైడే పోతుంది. గవర్నమెంట్ ఇంకా సులువుగా సాగిపోతుంది, ప్రజాపాలన ఇంకా కరెక్ట్ గా జరుగుతుంది. అంటే మీరు చెప్తున్నది ఏంటంటే ఎన్ఆర్ఐస్ ఎక్కువ మంది వచ్చారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ దిగుమతి చేసుకుంది, అదేవిధంగా జనసేన దిగుమతి చేసుకుంది అని మీరు అంటున్నారు. సో అది వాళ్ళు ఏమంటున్నారంటే మేము సోషల్ మీడియా కోసం మేము పనిచేస్తున్నాము, మేము తెలుగుదేశం పార్టీ నాయకులే, మేము స్థానికులమే అంటున్నారు. మరి మీరు చూస్తే వాళ్ళు ఇక్కడ సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎన్ఆర్ఐస్ అంటున్నారు, ఇతర రాష్ట్రాల వాళ్ళు అంటున్నారు, ఖచ్చితంగా వాళ్ళు మేము గెలిచి వైసీపీని ఓడిస్తామంటున్నారు. మరి మీరేమంటారు? వైసీపీని ఓడించడం అనేది వాళ్ళ కళ. అది ఒక భ్రమరావతి లాగా అది ఒక కళ తప్ప ఏమీ లేదు. వాళ్ళకి ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. ప్రజలకి నీకు 19లోనే జగన్ పాలన చూడక ముందే అంత మెజార్టీ వచ్చినప్పుడు ఇప్పుడు వైనాట్ 175 అనేది పాసిబుల్ అవటానికి ఆస్కారం. అవునండి, మీరు వైనాట్ 175 అంటున్నారు, వాళ్ళు వైనాట్ పులివెందుల అంటున్నారు. దీనికి మీరేమంటారు? అంటారండి, ఏదైనా అంటారు. ఇప్పుడు ఇటుకు పోటీ చేసే శక్తి లేనప్పుడు ఏ మాట అయినా అంటారు. నీకు దానికి తగ్గట్టు పబ్లిక్ ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. నాయకులు కాదు కావాల్సింది, పబ్లిక్ లో ఆల్రెడీ పోయింది. జగన్ పాలన ఏంటి, జగన్ పాలన చేసిన ఎంత రోజుకి ఎన్ని గంటలు కష్టపడుతున్నారు. ఒక్క మీటింగ్ చూడండి మీరు. ఒక మీటింగ్ నేను మొన్న మాచర్లు వెళ్ళాను, నవంబర్ 15th మాచర్లు వెళ్తే హెలిప్యాడ్ దగ్గరికి ఒక 90 మంది వచ్చారు. ఇది 11 o'clock 10 o'clock హెలిప్యాడ్ దిగాడు మాచర్లో. 90 members తోటి మాట్లాడి మళ్ళా మాచర్లో ఇరుగుపొడి ఎత్తిపోతల పథకం దానికి మళ్ళా ఒక 2-3 గంటలు మాట్లాడి స్పీచ్ ఇచ్చి తర్వాత మరలా వచ్చి ఒక 25 members రోగుల్ని పరామర్శించి మళ్ళీ క్యూలో 300 మంది నాయకులతోటి మాట్లాడే ఏకైక వ్యక్తి ఇండియాలో ఎవరన్నా ఉన్నారా?
ఎవరా ఏకైక వ్యక్తి? మీరు ఎవరు పేరు చెప్పట్లేదు, ఎవరా ఏకైక వ్యక్తి? అదేనండి మన సీఎంఏ. అంత విల్ పవర్ ఉన్న వ్యక్తి స్టేట్ ని ఇన్ని రంగాల్లో ఎప్పుడూ లేవు. పోర్టులు చూడండి, మెడికల్ కాలేజీలు చూడండి, నీకు రోడ్లు చూడండి, అన్ని సెక్టర్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది. జీడిపి మన స్టేట్ జీడిపి ఇండియాలో నెట్టుకెళ్తుంది. జీడిపి కూడా మన ఇండియాలో మన 4th ప్లేస్ దాదాపు వచ్చింది. అయినా మన పోర్టులు కూడా గుజరాత్ ని మించిపోయింది. గుజరాత్, కాండ్లా అవన్నీ టాప్ పోస్ట్ లో ఉండేవి. పోర్టులు కూడా మన గుజరాత్ దాటిపోయాము. ఎడ్యుకేషన్ లో కూడా 70 కేరళని దాటి వెళ్ళిపోయాము. ఎడ్యుకేషన్ లో కేరళని దాటి వెళ్ళిపోయాము. అంటే కేరళ దాటిపోయాం అనేటటువంటివి మీ లెక్కలా లేకపోతే వాస్తవిక లెక్కల? 73,000 కోట్లు ఖర్చు పెట్టారు. మీ లెక్కలు కాదు, మన నీతి ఆయోగ్ ఇచ్చిన ఇవన్నీ రిపోర్ట్లన్నీ నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్లే. ఇందులో నా ఏమీ లేవు. స్టేట్ ఎంప్లాయ్మెంట్ చూసినా కూడా 53,000 పోస్టులు మెడికల్ డిపార్ట్మెంట్ లో తీశాడు. అలానే ఈ వాలంటీర్లు, మనకు తెలిసిన వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు, ఇవన్నీ మనకు తెలిసినవి. ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇక నీకు అభివృద్ధి ఏ రూపంలో కనిపించలేదు ప్రతిపక్షాలకి. ప్రతిపక్షాలు ఒకటే చెబుతున్నాయి, దాదాపు 6.5 లక్షల కోట్లు అప్పు ప్రజల నెత్తిన భారం వేశాడు. అంతేకాక డెవలప్మెంట్ అనేది ఎక్కడ కూడా లేదు. మీరు ఇంతకుముందు అన్నారు జీడిపి గ్రోత్ పెరిగిపోయింది ఆంధ్రాది అంటున్నారు. సో వాస్తవానికి అది ఢిల్లీ లెక్కలు అని చెప్పి విషయం తెలిసింది. వాస్తవమేనా ఇది? వాస్తవం ఎలా అవుతుంది? జీడిపి అవన్నీ నీతి ఆయోగ్ అవన్నీ ఇచ్చిన సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ ఇచ్చిన రిపోర్ట్ అది. ఏది మన తెలుగుదేశం గవర్నమెంట్ కన్నా తక్కువ అప్పు చేశారు అనేది కూడా సీతారామన్ ఇచ్చింది. ఏ విధంగా మీరు 5 లక్షల కోట్లు మరి వాళ్ళు ఇంత ముందు కట్ చేశారు కదా, అవన్నీ లెక్కలు ఎందుకు చూపించలేకపోతున్నారు ఇప్పుడు? అవి ఏటేటికి ఎంత చేశాము అనేది ఎందుకు చూపించలేకపోతున్నారు వాళ్ళు. వీళ్ళు జగన్ అన్ని కాపీ కొట్టేసి ఏదో ఒక ఎలక్షన్ లో మభ్య పెట్టేసి ప్రజలతోటి డబ్బుతోటి ఏదో విధంగా గెలుద్దామనే ఉద్దేశం తప్ప ఏమీ కూడా నిరుపయోగం. ప్రతిపక్షాలు చేసే ప్రతి పని ప్రజలు కనిపెడుతూనే ఉన్నారు. ప్రతిపక్షాలు చేసే ప్రతి పనిని సో పబ్లిక్ కనబెడుతున్నారని మీరైతే చెప్తున్నారు వాస్తవంగా. సో జగన్ యొక్క ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి. ఎంప్లాయీస్ కూడా దీనికి పూర్తి స్థాయి మద్దతు పలుకుతున్నారు. జగన్ అంటే ఎంప్లాయీస్ చాలా వ్యతిరేకత ఉంది, వీళ్ళు ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అనే విధంగా సంకేతాలు పంపిస్తున్నట్లు, వాళ్ళంతా తెలుగుదేశం పార్టీకి మేము అనుకూలంగా ఉంటామనే విధంగా మాట్లాడుతున్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇది వాస్తవమేనా? ఒకవేళ ఇదే జరిగితే జగన్ ఓడిపోవడానికి గ్యారెంటీ ఉందా? ఎంప్లాయీస్ మన స్టేట్ లో ఎంప్లాయీస్ పర్సంటేజ్ ఎంత, వాళ్ళ ప్రభావం ఎంత, దానితోటి జగన్ ఎలా ఓడిపోతాడు? పబ్లిక్ కన్నా వీళ్ళు ఎక్కువ ఉన్నారా? ఏం చేశారు, ఏం చేయలేదు వాళ్ళకి ప్రతిపక్షాలు ఇప్పుడు వాళ్ళు కామన్ మ్యాన్ బతకడానికి 10,000 రూపాయలు, మన ఇండియన్ కామన్ మ్యాన్ బతకడానికి 10,000 రూపాయలు, వీళ్ళకి లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఇంకా మన గవర్నమెంట్ కరోనా వచ్చేసి బాగా ఇబ్బందులు పడుతుంటే ఇంకా వీళ్ళు మాకు ఫెసిలిటీస్ ఇంకా కావాలి, ఇంకా లక్షల్లో కావాలంటే గవర్నమెంట్ సంక్షేమం చేయాలా, వీళ్ళకి ఎక్స్ట్రా పెంచుకుంటా పోవాలి, అదేమంటే మాకు రూల్ ప్రకారం రావాల్సినవి అంటారు. ఇలాంటి టైంలో కరోనా వచ్చినప్పుడు కామన్ మ్యాన్ కొంచెం అందించేటట్టు మన గవర్నమెంట్ చేస్తున్నప్పుడు వీళ్ళు తోడ్పడాలి. వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళు మా డబ్బు మా ఆనందం అనే టైప్లో చూస్తున్నారు తప్ప అందరూ ప్రజల గురించి ఎంప్లాయీస్ ఆలోచించట్లేదు. అది కాక వర్క్ లోడ్ ఎక్కువైపోయింది ప్రతి దాంట్లో. మన స్టేట్ సెంట్రల్ లో టాప్ లెవెల్కి వెళ్ళిందంటే కారణం ఏంటి? ఎంప్లాయీస్ వర్క్ చేశారు, వర్క్ చేయబట్టే ఎంప్లాయీస్ నుంచి వర్క్ తీసుకోబట్టే అలా వెళ్ళింది. అలాంటి వెళ్ళప్పుడు ఎందుకు తెలుగుదేశం ఇంత ముందు ఉన్న అప్పులు కూడా అప్పులు చేసి వెళ్ళింది, అవి కూడా కేంద్రం నుంచి రాబట్టలేకపోయింది. అయినా ఇప్పుడు జగన్ అవన్నీ తెచ్చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ అన్ని స్టేట్ ని చాలా ఇంప్రూవ్ చేస్తున్నాడు. అంటే మీరు చెప్పేది గతంలో తెలుగుదేశం పార్టీ 2019కి ముందు సో అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నుంచి తెచ్చినటువంటి అప్పులు కూడా పూర్తి స్థాయి తీర్చలేకపోయింది. అది జగన్ వచ్చాక 2019 తర్వాత అప్పులు తీర్చాడు అని మీరు అంటున్నారా?
మొన్న వచ్చినాయి కదా, మన లాస్ట్ ఇయర్ మార్చిలో వచ్చినాయి కదా ఫండ్స్ సెంట్రల్ నుంచి. ఫండ్స్ చాలా వరకు తెచ్చారు. ఏంటంటే వాళ్ళు కొన్ని వర్క్ చేపియలే, ఎంప్లాయీస్ చేత వర్క్ చేపియలేరు. వర్క్ చేపించినట్టే అవన్నీ వెళ్ళిపోయాయి, ఎలక్షన్ చేయలేదు. నిమ్మగడ్డ ప్రసాద్ అని ఉన్నాడు అప్పుడు. మరి పంచాయతీ ఎలక్షన్లు అవన్నీ చేపించినట్టే మన స్టేట్ కి ఫండ్స్ అన్ని వచ్చాయి కదా, మరి ఎందుకు చేపియలేదు 5 సంవత్సరాలు ఉండి? తర్వాత ఇప్పుడు కరోనా టైంలో పెట్టాడు ఎలక్షన్లు. కరోనా టైంలో అది కోర్టులకు వెళ్ళి ఆయన పక్కన పెట్టినా కూడా కోర్టులకు వెళ్ళి విజయం సాధించి మళ్ళా కోర్టుల ద్వారా మళ్ళా వెంటనే పెట్టేశాడు. కరోనా అయిపోయిన వెంటనే పెట్టేశాడు. మరి 5 సంవత్సరాల్లో ఎందుకు పెట్టలేదు? ఆయన 5 సంవత్సరాలు ఆడు ఉన్నాడు కదా, తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నాడు కదా. అప్పుడు ఏమైంది అతనికి? ఇవన్నీ చేసినట్టు అప్పుడే మన పంచాయతీరాజ్ నిధులు అన్ని వచ్చాయి మన స్టేట్ కి. మళ్ళా 40 years ఇండస్ట్రీ అంటాడు. 40 years ఇండస్ట్రీ ఉన్నప్పుడు నీకు ఇలాంటి మన స్టేట్ అసలే తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత పసికొన్నలాగా వచ్చినప్పుడు స్టేట్ ని ఎంత తండ్రి లాగా ఎంత దగ్గరుండి చూసుకోవాల్సిన వ్యక్తి ఇలా దోసుకోవటము, అన్ని కరప్షన్ చేసేయటం అన్ని, దాంతో ప్రజలు విసిగెత్తేసి ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చేశారు. ఆ రిపోర్ట్కి ఇప్పుడు ఇంకా దత్తరిల్లే రిపోర్ట్ మళ్ళీ ఇవ్వబోతున్నారు ప్రజలు. అంటే మీరు చెప్తున్నది ఏంటంటే 2019కి ముందు ఎటువంటి రిజల్ట్ ఇచ్చారో దాన్ని మించినటువంటి విజయాన్ని వైసీపీకి ఇవ్వబోతున్నారు ప్రజలు అనే విధంగా మీరు చెప్తున్నారు. ఈ పాయింట్కి ముందు మీరు ఒక మాట అన్నారు. ఎంప్లాయీస్ అనేటటువంటి వ్యక్తులు వాళ్ళు లగ్జరీగా వాళ్ళకి ఏం కావాలో అవి కోరుకుంటున్నారు తప్ప అదే విధంగా పబ్లిక్ ఏదైనా చేస్తే మాత్రం అనవసరంగా పథకాల కోసం ఖర్చు పెడుతున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు అంటున్నారు. ఈ పథకాలకు ఈ యొక్క ఎంప్లాయీస్కు సంబంధించినటువంటి విషయం ఏంటి? ఎందుకు ఎంప్లాయీస్ ఈ విధంగా వారిని కామెంట్ చేస్తున్నారు? అదేవిధంగా ఈ పథకాలంటే వారికి ఎందుకు ఒక రకమైనటువంటి కోపం వస్తుంది? ఎందుకు కోపం వస్తుంది? దానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారికి ఏదైనా చెప్పదలుచుకుందా? వారి తరఫున మీరేమన్నా మాట్లాడతారా? అంటే మనం చెప్పేది ఏం లేదు. అంటే వర్క్ చేయాలి కదా, పథకాలు పెట్టినప్పుడు ఎంప్లాయీస్ అందరూ వర్క్ చేయాలి. ఇంతకుముందు ఏంటి, జనభూమి కమిటీలు ఉండేవి, వాళ్ళు కావాల్సిన వాళ్ళు పైసలు తీసుకునే వాళ్ళు, అవన్నీ రికమెండేషన్ తోటి అయిపోయాయి. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆడ బటన్ నొక్కగానే మొత్తం అన్ని క్యాలిక్యులేషన్లు అన్ని డిపార్ట్మెంట్లన్నీ చెయ్యాలి. అది కాక కామన్ మ్యాన్ 2 రూపాయలు తింటుంటే ఎంప్లాయీస్ కంపేర్ చేసుకోవటం ఏంటి వాళ్ళతోటి? వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం? వీళ్ళు కరోనా వచ్చేసి ఆర్థిక పరిస్థితులన్నీ చాలా డల్గా ఉన్న టైంలో జగన్ గారు ఇలాంటి పథకాలు పెట్టారు. అంటే ముందుగానే ప్లాన్ చేశారు. ప్లాన్ చేసినా కూడా అవన్నీ మన స్టేట్ ఇంప్రూవ్మెంట్కి బాగా ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ టైము ఇంకా బాగా ఉపయోగపడతాయి. ఇంకా గ్రోత్ పెరిగిద్ది. ఎంప్లాయ్మెంటు, ఎడ్యుకేషను, మన పిల్లల ఎడ్యుకేషను అన్నిట్లో కూడా అన్ని సెక్టర్లో ఏ సెక్టర్ ఒక సెక్టర్ అనేది లేదు. అన్ని సెక్టర్లో కూడా టాప్ లెవెల్కి వెళ్ళిపోతుంది ఆంధ్ర. నెక్స్ట్ టైం జగన్ సీఎం అయితే, లేకపోతే మళ్ళా మొదటికి వచ్చేస్తుంది. మళ్ళా అంటే నెక్స్ట్ టైం మరి అంటే 2024లో కూడా జగన్ గారు సీఎం అయితే టాప్ మోస్ట్ ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది అనే విధంగా మీరు చెప్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అప్పుల ఊబిలో కూరుకొని పోతుంది. అప్పు చేసిన పప్పు కూడు మాకెందుకు, ఈ రాష్ట్రానికి ఎందుకు ఈ దుర్భిక్షం అంటున్నారు. మరి మీరు దాని మీద ఏం చెప్తారండి? ఇప్పుడు అప్పులు చేసాము అని చెప్తున్నారు. అప్పులు చేసాం, మరి ఇప్పుడు వీళ్ళు ఆ పథకాలు మళ్ళీ వీళ్ళు ఆ పథకాల కన్నా ఎక్స్ట్రా పథకాలు ఇవ్వాలని చూస్తున్నారు. ఎలా ఇస్తారు మరి? అన్ని అప్పులు 5 లక్షల కోట్లు వాళ్ళు అప్పు చేశారు వైసీపీ గవర్నమెంట్. వీళ్ళు ఇంకా ఎక్కడి నుంచి తెస్తారు ఇన్ని క్రోడ్స్? వీళ్ళ హామీలన్నీ కూడా ఇప్పుడు చూసాము. ఇంతకుముందు 14 years సీఎంగా చేశాడు. ఇంతకుముందు 40 years ఇండస్ట్రీ అంటున్నాడు. వీళ్ళ పథకాలు, వీళ్ళ మేనిఫెస్టో ఏది కూడా ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేసింది లేదు కరెక్ట్గా. ఏదైనా ఒక్కటి ప్రజారంజకం అని ప్రజలకు ఉపయోగపడే పథకం ఒక్క పథకం అన్నా ఉందా ఈ ఇండస్ట్రీలో? అలాంటి వాళ్ళు ఈ ముగ్గురు కలిసేసి మేము జగన్ ఓడిస్తామంటే ప్రజలు నమ్మటానికి ఏమన్నా ప్రజలు పిచ్చివాళ్ళ? అంటే ప్రజలైతే పిచ్చివాళ్ళు కాదు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. చివరికి ప్రజలదే గెలుపు అనేది ఉంటుంది. ప్రజలు అనుకుంటే ఏదైనా సరే తారుమారు చేయగలరు. నేను గెలుస్తానని నువ్వు అనుకుంటే మీరు భ్రమలో ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తుది నిర్ణయం ప్రజలదే కాబట్టి వారు ఏదైనా సరే చేయగలరు. వాస్తవానికి మీరు ఒక జగన్ అభిమానిగా, అనలిస్ట్గా, ఆర్థికవేత్తగా ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ వైపు చూస్తున్నారు అని మీరు అంటున్నారు. మా సర్వేలో అయితే ఆ విధంగా అనిపించట్లేదు. ఎందుకు? మీరు అబద్ధం చెప్తున్నారా?
మీ సర్వేలు అనేది ఓన్లీ మీడియా మొదటి నుంచి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎలా మేనేజ్ చేస్తుందో అందరికీ తెలిసిన విషయం. ఆ మీడియాలో ఇప్పుడు సెంట్రల్ వచ్చిన సర్వేలు ఎప్పుడో అన్ని రిపోర్ట్లు ఎప్పుడో ఇచ్చేసినాయి. వీళ్ళు మీడియాలో కలగొలి మాటలు చెప్పుకుంటూ ఏదో పబ్లిక్ లో పోవాలనేది చేస్తున్న ఇది తప్ప అందుట్లో యథార్థం అనేది ఏమీ లేదు. అంటే యథార్థం అనేటటువంటిది లేదు. ఈ సర్వేలన్నీ కేవలం వాళ్ళు ఆడించుకున్నటువంటి నాటకాలు తప్ప ఆ సర్వేలన్నీ వాళ్ళే నిర్ణయించుకొని వాళ్ళే పెట్టుకొని వాళ్ళే వారి మీద చేయించుకోండి వాళ్ళే ప్రచారాలు చేసుకుంటున్నారు అనే విధంగా మీరు చెప్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఫైనల్గా మా ప్రేక్షకులు ఒకటే, సో ఖచ్చితంగా మీరు జగన్ రావాలనుకుంటున్నారా లేకపోతే ఎవరు రావాలనుకుంటారు? తెలుగుదేశం పార్టీ కావాలా? మీరు ఒకవేళ జగన్ వస్తే జనరంజక పాలన ఇస్తారని మీరు అంటున్నారు. ఇది ఏ విధంగా సాధ్యమవుతుందో ఒక్కసారి మా ప్రేక్షకులు కూడా చెప్పండి. ఎందుకంటే మన దగ్గర నిధులు లేవు, విధులైతే ఉన్నాయి, కానీ డబ్బు అనేది ముఖ్యం. దానికి కేంద్రమే ఇవ్వాలి. కేంద్ర సహకారం లేనిది ఏది చేయలేము. కేంద్రం చూస్తే తెలుగుదేశం వైపు ఉంది. అదేవిధంగా జనసేన పార్టీ కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంది. ఈసారి మేమే గెలవబోతున్నాం, మేమే అధికారంలోకి వస్తున్నామని చెప్తున్నారు. దీన్ని జగన్ గారు ఏ విధంగా, అంటే వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ఎదుర్కోబోతుంది? వైఎస్ఆర్సీపీ ఎదుర్కొనేది ప్రజలు ఆల్రెడీ ఇదైపోయారు. వాళ్ళు ఏంటంటే ఎలక్షన్ టైంలో అలా కూల్గా ఉన్నారు అంతే. నిశ్శబ్ద విప్లవం జరుగుతుంది. 2019 కన్నా బంపర్ మెజార్టీ తోటి గెలుస్తారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులే ఎక్కడ పోటీ చేయాలో అర్థం కాక మైండ్ పోతుంది వాళ్ళకి. జగన్ అని ఆయన ఎప్పుడో ప్లాన్ చేసి పెట్టాడు ఎమ్మెల్యేలను కానీ అందరినీ కూడా. ఎప్పటి నుంచో ప్లానింగ్, ఆయన కార్యసిద్ధి ఆయన అందరికీ తెలుసు. జగన్ ఎలా వర్క్ చేస్తాడో, జగన్ వర్క్ చూసే భయపడుతున్నారు వీళ్ళు. ఎందుకని ఇంతమంది కలిసి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? చివరిలో సెంటర్ లో పోయి బీజేపీని కూడా కలుపుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అంత భయపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది వీళ్ళకి? గవర్నమెంట్ వీళ్ళ సైడ్ ఉన్నప్పుడు, జగన్ చేస్తున్నది ప్రజారంజక పాలన కానప్పుడు వీళ్ళు ఎందుకు అంత భయపడాల్సిన పని ఏంటి? అందువల్ల ప్రజలు ఎప్పుడు కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఎలక్షన్ రోజు చూపిస్తారు పవర్ ఏంటో. వీళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా, మనీ గాని ఏదైనా గాని ప్రలోభాలు పెట్టినా కూడా ప్రజలు లొంగరు. ప్రజలు చాలా వివేకవంతులు. ఓడిపోతేనేమో ప్రజలు మంచోళ్ళు కాదంటారు ప్రతిపక్షాల వాళ్ళు. జగన్ అదేం లేదు, ప్రజలదే ఎప్పుడు శిరసావహిస్తాడు. ఫైనల్ గా సో మీరు SS9 ప్రేక్షకులకు సో ఏ విధమైనటువంటి సందేశాన్ని ఇస్తారు? ఏ రూట్లో వెళ్తే ఎవరు విజయం సాధిస్తారని సో మీరు ప్రజలకు చెప్తారు? అదేవిధంగా మీ మనసులో ఉన్నటువంటి ఫైనల్ మాట మా ప్రేక్షకులకు చెప్పండి. SS9 న్యూస్ పబ్లిక్లోకి బాగా పోతుంది. ఇప్పుడు బాగా స్టేట్లో మంచి లెవెల్కి వెళ్ళిపోయింది. ఇంకా మంచి ప్రజారంజక ప్రోగ్రాంలు అన్నీ తీయాలని ప్రజల్లో ప్రజల యొక్క నాడిని పట్టుకొని పబ్లిక్లో కొంచెం ఎక్కువ వర్క్ చేసి ఈ టైంలో మంచి గవర్నమెంట్ని స్థాపించడానికి SS9 న్యూస్ తోడ్పడుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది సో జగన్ అభిమాన్యుడు కాదు, జగన్ అర్జునుడు అనే విధంగా మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా జగన్ గారికి విజయం సాధిస్తాడు. జగన్ విజయం సాధించి పెడతాడు. రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటుందని సో అనలిస్ట్, అదేవిధంగా ఆర్థికవేత్త సో పున్నారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. నమస్తే పున్నారెడ్డి గారు. నమస్కారం.